వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఏ కులమైనా ఏ మతమైనా కష్టం వచ్చిందంటే ఆదుకునే ఏకైక నాయకుడు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అని టీడీపీ మైనార్టీ నాయకుడు ఖాదర్ బాషా వెల్లడించారు. ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ముస్లింలని చెప్పుకుంటున్న మీరు రంజాన్ మాసంలో ముస్లింలైన మాకు జైలుకు పంపలేదా అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. కక్ష సాధింపులు రాజకీయాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. ఈ నెల 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం చిత్ర కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా విస్తరాకులపై రామ్ చరణ్ పెయింటింగ్ ను అద్భుతంగా వేశాడు. ఈ మేరకు చరణ్ ఫ్యాన్స్ కు ఈ చిత్రం అంకితం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. బేస్తావారిపేట మండలంలోని చెన్నుపల్లిలో నవోదయ 2.0 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కొండారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను నాటుసార రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం నవోదయ 2.0 కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి ఉన్న మొక్కలతో పాటు పలు చోట్ల నాటిన మొక్కలకు అధికారులు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మొక్కలను గేదెలు మేయడంతో పాటు కొందరు తీసుకెళ్లిపోతున్నారని ఆ ప్రక్రియ అరికట్టేందుకు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే అమరావతి ప్రాంతంలో పలు చోట్ల థాయిలాండ్ నుంచి దిగుమతి చేసి నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు మిర్చి యార్డు వద్ద మిరప రైతులు ఆందోళన చేపట్టారు. యార్డు ముందు బైఠాయించి రహదారిపై బారికేడ్లు అడ్డంగా పెట్టి నిరసనకు దిగారు. రైతుల ఆందోళనతో రాకపోకలు నిలిచిపోయాయి. క్వింటా మిర్చికి కనీసం 18,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, దళారులు, వ్యాపారులు ఏమైనా మిర్చికి ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే. పగడాల మృతిపై దర్యాప్తు జరిపించాలని ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. తెల్లవారుజామున విజయవాడ వెళ్తున్న కొంతమూరు వద్ద పోస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా ఎస్పీ, డీఎస్పీ తదితర అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ, వైసీపీలు దొందేనని కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి విమర్శించారు. వేంపల్లెలో మాట్లాడుతూ వారి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రైతు మిత్ర పార్టీ అని అన్నారు. అకాల వర్షాలకు, పెను గాలులకు దెబ్బతిన్న పంటలకు 20,000 రూపాయల నష్టపరిహారం రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెదపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పలు రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 9 నెలలుగా పెదపూడి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలోని మండల పరిషత్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఆర్దవీడు మాజీ ఎంపీపీ రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వ భూములు ఆక్రమించారని వెంకటరాజు అనే వ్యక్తి ఆరోపించారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఆయన దోచుకున్నారు. మాజీ ఎంపీపీ ఆక్రమణలపై నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. బాధితులతో పాటు నన్ను చంపేస్తామని ఆయన బెదిరించారని ఎంఆర్ఓ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు. మాజీ ఎంపీపీ ఆక్రమణలపై ఎంఆర్ఓ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.